హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రూ. 5,000 ప్లస్ రూ. 2,000 పడబోతున్నాయండి. ఈ మే ఎండింగ్ లోపు ఈ తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ తేదీని ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరినీ 20వ తేదీ కల్లా ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, ఇవన్నీ వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క విఆర్ఓ లాగిన్లో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నమోదు చేసుకోవాలని 20వ తేదీ లాస్ట్ తేదీ అని చెప్పడం జరిగింది. ఆ టైం కూడా మనకు అయిపోయింది. ఎందుకంటే మనకు అన్నదాత సుఖీభవ పథకం అనేది 20వ తేదీ తర్వాత మహానాడు జరపబోతున్నారు. సో 25, 26 తేదీల్లో మ్యాక్సిమం ఈ తేదీల్లో అంటే 3 రోజులు జరుగుతాయి అన్నమాట. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు రైతుల ఖాతాలో డబ్బులు వేయబోతున్నారు. సో జూన్ నెలలో తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేస్తారు. ఈ మే నెలలో మాత్రం అంటే ఇప్పుడు ఆల్రెడీ రబీ సీజన్కి రెడీ అయిపోతున్నారు కనుక వాళ్ళ పెట్టుబడి సహాయం ఉండాలని, అలాగే ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాళ్ళ ఖాతాలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు, అలాగే పొలానికి సంబంధించిన 1B అడ్డంగిల్ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నమోదు చేసిన తర్వాత మీకు ఫార్మర్ డిజిటల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ పథకాలు కూడా, అలాగే యంత్రసేవ పథకం, ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా రైతుకి ఒక ఆధార్ కార్డ్ లాగా ఈ ఫార్మర్ డిజిటల్ కార్డు ఉండడం జరుగుతుంది. సో మనకు రైతులకు సంబంధించి విడుదల చేయబోయే డబ్బులు ఏంటంటే ఒకటి అన్నదాత సుఖీభవ రూ. 7,000. ఇక తర్వాత రెండో పథకం వచ్చేసి PM కిసాన్ రూ. 2,000. సో దీనికి ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోవాలి. ఈకేవీసీ మనం సెల్ ఫోన్లో చేసుకోవచ్చు, ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. PM కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవీసీపై క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. 6 అంకెలు ఉన్నది. దాన్ని ఎంటర్ చేస్తే ఈకేవీసీ అనేది అక్కడితో అయిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇంకా ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోండి. ఇప్పుడే చేసుకోవాలనుకుంటే మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళండి. సో మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెల మే 25, 26, 27 తేదీ కల్లా ఈ డబ్బులు పడడం జరుగుతుంది. లేదంటే కనుక జూన్ మొదటి వారంలో PM కిసాన్ విడుదలైన అదే రోజున విడుదల చేయడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.